మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి భక్తుడిని అంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిల వెంటే తన ప్రయాణం అంటూ తెలిపారు. తిరిగి వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరంలో వైసీపీ గెలిచే ఛాన్స్ లేదన్నారు. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే అంటున్నారు. మరి అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయా? అయితే ఈ రోజు మంగళగిరి ప్రాంతం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం అందరితో కలిసి ఈ రోజు ఆర్కే అందరితో మీటింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చారు. ఈ రోజు కూడా ఆ షర్మిల కంపల్సరీగా వెళ్తానని చెప్పేసి అని కూడా పార్టీ కార్యకర్తలతో కూడా ఒకవైపు ఆ ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా చెప్పారు. అంటే వైఎస్ జగన్ కుటుంబం వెంటే నేను ఉంటానని చెప్తా ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత మంత్రిసభ వస్తుందని ఆశించినా కానీ రాలేకపోవడంతో కూడా కారణం. ఇంకొకటి 1800 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేసిన తర్వాత అటువంటి దాదాపు 180 కోట్ల రూపాయలు కూడా నాకు ఫండ్స్ విడుదల చేశారు. మిగతా వారికి దాదాపు అప్పుల పాలైపోయని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. దాదాపు అంటే అభివృద్ధి చేసిన పనులు డబ్బులు రాకపోవడం, పార్టీకి గుర్తింపు లేకపోవడంతో కూడా పార్టీకి రాజీనామా చేసిన కూడా మిత్రుల వద్ద కూడా కొంచెం వాపోయారు. అయితే పూర్తిగా రేపు షర్మిల కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా రేపు ఇక్కడి నుంచి దిగిన తర్వాత ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే చెప్తే పరిస్థితి అయితే మాత్రం ఉంది. అటువైపు అంటే మొత్తం వైఎస్ కి వేరే విధేయండి అని చెప్పేసి చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర కుటుంబానికి వేరే విధేయండి, కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే తనకు అంటే అభివృద్ధి చేసిన తర్వాత తనకు ఫండ్స్ రావడంతో తనకి రాజీనామా చేసినట్టుగా కూడా ప్రకటించారు ఇప్పటికే. అయితే మొత్తానికి చూసినట్టయితే వైఎస్ షర్మిల కూడా రేపు ఇక్కడి నుంచి ఏపీలో కూడా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా షర్మిల వెంట నడుస్తానని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచే కూడా అతను మంగళగిరి నుంచే కూడా పార్టీ నుంచి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అయితే మాత్రం పూర్తి కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కృప నాగరాజు, ఆయన అంటున్నారు వైసీపీలోకి మళ్లీ వెళ్లే ఛాన్సే లేదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలే ప్రసక్తి కూడా లేదు. అంటే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ కు రాజకీయాలలో మాత్రమే విభేదాలా, కుటుంబ పరంగా కూడా విభేదాలు ఉన్నాయని తెలుస్తున్నాయా ఈ వ్యాఖ్యలు బట్టి? అయితే పార్టీ అది ఇతనికి అతను చెప్తున్న పరిస్థితి అనబడేది మాత్రం ఇతను అంటే కేవలం అభివృద్ధి పరంగానే వచ్చిన తర్వాతనే ఇతను డబ్బులు రాకపోవడంతో ఇస్తాను ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో కూడా సొంతగా నియోజకవర్గంలో మొత్తం కూడా అభివృద్ధి చేసిన తనకు ఫండ్స్ కూడా రాలేదు. ఎన్నిసార్లు కూడా వాళ్ళకి మెసేజ్లు పెట్టినా కానీ స్పందించలేదు. నాకు ఇస్తానని చెప్పారు, ఫండ్స్ ఇస్తానని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం కొంత మనస్తాపం చెందని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవతల పక్కన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారిగా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి చేసిన సొంతని ఆ డబ్బులతో కూడా ఖర్చు పెట్టి చేశాడు. ఆ చేసిన తర్వాత డబ్బులు రాకపోవడంతో తనకి పార్టీకి అయితే మాత్రం రాజీనామా చేశానని చెప్పి చెప్తున్నాడు. అయితే ఆ పూర్తిగా కూడా వైఎస్ కుటుంబాన్ని విజేతాన్ని చెప్తూనే కూడా ఒక పక్క నుంచి మరోవైపు షర్మిలమ్మతోనే పైన చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నాడు. వేరే విజయాన్ని ఒక పక్క నుంచి చెప్తానే మరోవైపు షర్మిలతో కూడా పైన చేస్తానని చెప్తున్నాడు. అభివృద్ధి అయితే మాత్రం ఎక్కడ ఆగలేదు. మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని కూడా మరోవైపు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కృప నాగరాజు, అంటే వైసీపీ వెంట ఉండరు అంటున్నారు, అలాగే షర్మిల వెంటే ఉంటా అంటున్నారు. ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? అంటే దీనిపై ఎవరైనా వైసీపీ నేతలు స్పందించారా? అంటే అక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే అక్కడ బీసీ నేతకు ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను అదరాంతరంగా అతనికి పరిస్థితుల పరంగా చూసినట్టయితే అక్కడ బీసీలకి నేతకు ఇస్తానని చెప్పారు. ఇతనికి లోకేష్ మీద పోటీ చేసిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా తనకి పార్టీ సరైన గుర్తింపు లేదు. అయితే ఫండ్స్ కూడా సరిగిన ఒక పక్కకు పెట్టారు అని చెప్పేసి కూడా తన వాదన అయితే మాత్రం మిత్రుల వద్ద వాపోతున్నారు. పూర్తిగా చూసినట్టయితే ఇతను పార్టీ నుంచి కూడా ఒక పక్కకు పెట్టారని చెప్పేసి కూడా అనే భావన వచ్చిన నేపథ్యంలో ఇతను కూడా పార్టీ నుంచి
నుంచి కూడా రాజీనామా చేశాడు. మరోవైపు అటువంటి నుంచి అతనికి పోరాటం కూడా కాంగ్రెస్ అంటే ఎవరైనా తప్పు చేసినా కానీ ఆ పోరాటం కంపల్సరీ జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఆ రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి దానికి కూడా ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ తప్పు చేసినా కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా కానీ తప్పు చేసినా కానీ ఎంత వడంతా దాని మీద వెనకాల పోరాటం చేస్తారని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారం చూసినట్టయితే ఇతనికి కేవలం పార్టీలో కూడా కొంత గుర్తింపు తక్కువ అయింది, ఇంకోటి ఫండ్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి దాని మీద మంగళగిరిలో అంటే అవతల పక్క ఎవరైతే ఉన్నారో లోకేష్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత తనకి సరైన న్యాయం గుర్తింపు లేదని చెప్పేసి కూడా పార్టీకి రాజీనామా చేశానని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కృప నాగరాజు, ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతలు ఎవరైనా సరే షర్మిల వెంట వెళ్ళడానికి నిశ్చయించుకున్నారా? అటువంటి ఊహాగానాలు ఏమైనా ఉన్నాయా? షర్మిల వీటన్నింటిపై ఏ విధంగా స్పందిస్తారు? అయితే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే వెళ్తారని చెప్పేసి మరోవైపు కూడా చెప్పడం కూడా జరిగింది. పార్టీ పగ్గాలు షర్మిలమ్మ పెట్టిన తర్వాత చెప్పిన తర్వాతే కూడా దీని మీద వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. దీంతో కూడా ఇప్పటికే అటు పార్టీలో కూడా మరికొంతమంది వెళ్ళారని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు. మరికొంతమంది కూడా పార్టీ నుంచి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. అయితే పూర్తిగా కూడా కార్యకర్తలు అయితే మాత్రం ఇప్పుడు సంతతం చేశారు. మొత్తం కూడా ఇప్పుడు చూసినట్టయితే పార్టీ కార్యకర్తలకి మొత్తానికి అందరినీ కూడా కొద్ది కాలంగా కూడా ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పేసి నాకు పూర్తిగా చెప్తున్నారు. మరికొంతమందిని కూడా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరికొంతమందిని కూడా ఇక్కడి నుంచి కూడా అతను తీసుకెళ్లే పరిస్థితి మాత్రం పూర్తి కనపడుతుంది. షర్మిల వచ్చిన తర్వాత కూడా మరికొంత మెరుగైతే మాత్రం వచ్చే అవకాశాలు అయితే పూర్తి కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా వెళ్ళడానికి కూడా చాలా మంది కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. కృప నాగరాజు, మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరంలో వైసీపీ గెలిచే పరిస్థితే లేదంటూ తేల్చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరి దీనిపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఒక పక్కన అయితే పార్టీకి టికెట్ ఎవరైతే ఇచ్చారో పార్టీకి టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీకి టికెట్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన తర్వాత కొంతమందికి టికెట్ లేని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే పూర్తిగా కనబడుతుంది. అంతే కొంతమందికి అడిగితే మాత్రం ఇటు ఆర్కే అంటే ఈ ఆర్కే కూడా కొంతమందిని ఇచ్చినటువంటి మనం చెప్తున్న సమాచారం బట్టి చూసుకున్నైతే మాత్రం ఆర్కే కూడా మరికొంతమందిని కూడా టీంని తయారు చేస్తారని చెప్పేసి మనకు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ముందుగా కూడా ఇటు వైఎస్ కుటుంబానికి వేరే వేదే మొదటి నుంచి కూడా ఉన్నాడు. అటు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా నమ్మిన బంటిలాగా ఉన్నారు. అయితే ఇప్పుడు అంత కొత్తగా ఆ విభేదాలు వచ్చిన తర్వాత కూడా బయటికి రావడంతో ఇప్పుడు వైఎస్ షర్మిల పాటు అతను పైన సాగిస్తున్నాడు. అయితే కూడా ఒక రకంగా చూడాలని చెప్పేసి అంటే వైఎస్ షర్మిల గారి దగ్గర కూడా ముఖ్య నేతగా ఎదిగే అవకాశం అయితే పూర్తిగా ఉంది. దాంతో ఇక్కడికి కొంతమంది కూడా సీనియర్లు కూడా కొంతమంది గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది టికెట్ రాని పక్షంలో కూడా ఇతనితో పాటు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని వర్గాలు అయితే మాకు తెలిసిన సమాచారం అయితే మా దగ్గర అయితే ఉంటుంది. కృప నాగరాజు, చాలా మంది నేతలు ఇన్ఛార్జీలను మార్చినప్పటికీ తమకు మళ్ళీ సీట్ ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటూ చాలా మంది నేతలు ప్రకటిస్తున్నారు. రోజా, తానేటి వెంట ఇలా కొంతమంది నేతలు అయితే ముందుకొచ్చి చెప్పారు. అయితే ఎన్నికలు సమీపించేటప్పటికీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్లకు రాకపోతే వాళ్ళ తీరు ఏ విధంగా ఉండే విధంగా ఉంది? ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోనే ఎవరైనా పయనించే అవకాశాలు కూడా ఉన్నాయా? అయితే ప్రస్తుతానికి ఇంకా పూర్తిగా అభ్యర్థుల ప్రకటన అయితే మాత్రం రాలేదు. ఇప్పటికీ షఫలింగ్ అవుతున్న మాట అయితే పూర్తిగా అయితే వాస్తవం. దీన్ని వచ్చిన తర్వాత మరికొంత కూడా వేచి చూడడం కనపడతా ఉంది. ఇంకేమైనా షఫలింగ్ చేస్తారా, అది ఇంకా పార్టీ మార్పులు ఇంకేమైనా ఉన్నాయి, మరి ఏమైనా హామీలు ఇస్తాయా అని చెప్పేసి వేచి చూస్తున్నారు. మరోవైపు షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా మరింత మార్పులు అయితే మాత్రం ఏపీలో అవకాశాలు వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉంది. ఇప్పటికే కొంతమంది లోపాయకతనంగా ఇప్పుడు కొంతమంది కూడా ఒప్పందాలు చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా అయితే మనకు చూసినట్టయితే మాత్రం గుంటూరు జిల్లా కానీ మిగతా ఏరియాలో కూడా దాదాపుగా అంతా కూడా అల్లకొల్లంగా అయితే ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా 7 మంది ఇన్ఛార్జీలు మార్చడం, ఒకేసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా 15 నియోజకవర్గాలు కూడా ఒకేసారి అడిగి షఫలింగ్ చేయడం, మొత్తంగా కూడా చూసినట్టయితే ఇక్కడ ఒక రకంగా కూడా అందరికీ కూడా చేశారు కూడా పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మరికొంతమందిని కూడా పార్టీలో కూడా మార్చే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి ఎప్పుడుగా జరుగుతూ ఉన్నారు. మరోవైపు అటు వైసీపీ పార్టీలో కొనసాగుతారా లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్తారని చెప్పేసి ఎప్పుడుగా ఉన్నారు ఆశావాళ్ళు. మరికొంతమందికి ఈసారి కూడా సీటు మా తమకే గ్యారంటీ అని చెప్పేసి ఇప్పుడు కూడా కొంతమంది పాదయాత్రలు చేయడం, లోపల ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సంతృప్తి జరగకపోతే కంపల్సరీగా అటు వైఎస్ షర్మిల పరిస్థితి మాత్రం కనపడుతుంది. కృప రైట్ నాగరాజు, దీనిపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి
ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పని